రేపు 6వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలయ నియోజకవర్గానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇవాళ మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు అందరూ కలిసి సభాస్థలిని పరిశీలించుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రతి ఎమ్మెల్యేతోటి 1 to 1 మాట్లాడి మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తానని చెప్పి గత 2 మాసాల కిందనే మా ఎమ్మెల్యేలకు చెప్పడం, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత 30 సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది. వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ నియోజకవర్గ అభివృద్ధికి 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ వేయబోతున్నారు. కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కనటువంటి భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలేరు గత 30 సంవత్సరాలుగా ఎదుస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మొన్ననే జీవో శాంక్షన్ చేసి 700 కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు మీద ప్రేమతోటి యంగ్ ఇండియా స్కూల్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను 200 కోట్లతోటి కేటాయించడం చాలా సంతోషం. దాంతో పాటు ఇక్కడ యారుటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఒక గుంట భూమి సేకరించలే, ల్యాండ్ అలికేషన్ చేయలే, నిధులు కేటాయించలే. మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మార్చులు దామోదరం రానరసింహ గారు మొన్ననే ఇక్కడ వైటీడీకి సంబంధించినటువంటి 20 ఎకరాలు జీవో ఇచ్చి రేపు 183 కోట్లతోటి ఇలా స్టోనింగ్ అయిపోతున్నాం. అదే కాకుండా యాదాద్రి గుట్టకు సంబంధించినటువంటి వేద పాఠశాల 46 కోట్లతోటి రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. ఈ ప్రాంతంలో వేర్ హౌస్ గోడౌన్ల కోసం పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర సహకారంతో ఇక్కడ దాతర్పల్లికి సంబంధించినటువంటి 16 ఎకరాలలో 22,70,00,000తోటి వేర్ హౌస్ గోడౌన్, అదేవిధంగా ఆలేరు మార్కెట్ సంబంధించి ఎయిమ్స్కి సంబంధించినటువంటి 26 కోట్లతోటి వేర్ హౌస్ గోడౌన్. గతంలో మండలం ఏర్పడ్డ తప్ప అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో పోలీస్ స్టేషన్, MRO ఆఫీస్, MD ఆఫీస్, అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి R&B కింద 50 కోట్లతోటి ఇవాళ రోడ్లు ఇక్కడ వడపర్తి రోడ్ కానీ, మర్యాల రోడ్ కానీ, యావపూర్ రోడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలేరులో ఉన్నటువంటి రోడ్లను కూడా 50 కోట్లతోటి శాంక్షన్ చేసుకొని రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. అదే కాకుండా CRR, MRRకి సంబంధించినటువంటి 30 కోట్లు ఏదైతే గత ప్రభుత్వంలో విస్మరించినటువంటి ఇక్కడ కొలన్పేక పుణ్యక్షేత్రమైనటువంటి కొలన్పేక ఒక్క చిన్న వర్షం పడితేనే అది శ్రీలంక ఉంటుంది. దానికి కూడా ఇవాళ 7.5 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేసిండు. అదేవిధంగా కాలువపల్లికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జి కూడా 7.5 కోట్లతోటి మా గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 15 కోట్లతోటి శాంక్షన్ చేసుకున్నాం. అదే కాకుండా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీకి కూడా 100 కోట్లతోటి పూర్వయం తేవడానికి, అన్ని విధాలు వచ్చే భక్తులకు వసతి కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్లు కేటాయించి సుమారు 1500 కోట్లతోటి రేపు 6 తారీఖున ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. దానికి పెద్దలు శాసన మండలి సభ్యులు, శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్ద ఎత్తున మంత్రులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్న సందర్భంలో ఆలేరు నియోజకవర్గం ప్రజలు, భువనగిరి నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్లకు స్వాగతం పలికి ఏదైతే అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ
10 కాలంలో వాళ్ళు నిధులు నీళ్లు నియామకాలని వాళ్ళ కుటుంబానికే పాలన తప్ప మా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఇన్ని సంక్షేమాలు చేపట్టుకుపోతున్నాం. ముఖ్యంగా మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఆలేరు ప్రజలు రుణపడి ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున నిధులిచ్చి రేపు మంజూరు చేసి రేపు శిలాఫలకాలు ఇస్తున్నటువంటి మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సుమారు 50 నుంచి 60 వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా జనాలు చూస్తుంటే మేము ఇంకా పెద్ద సంఖ్యలో వస్తామంటున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా ఇలా పెద్ద ఎత్తున ఈ సభకు స్వాగతం పలకాల్సిందిగా ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.